మదగజరాజ అంటే మీ దగ్గర ఉన్న స్వీటెస్ట్ ఇదేంటంటే మీరు ఒక సినిమాని కష్టపడి చేస్తారు. అది ఏ సినిమా అయినా కానీ ఒకసారి కష్టపడి చేసిన తర్వాత దాన్ని ఇష్టపడి ప్రమోషన్స్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. యాజ్ ఎ ఆడియన్స్ కింద మేము చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది ఇది కదా కావాల్సింది ఒక స్టార్కి అని చెప్పేసి. అయితే ఇది ఏకంగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం అంటే ఒక పుష్కరం అంటాం తెలుగులో ఆల్వేస్. అప్పుడు వచ్చిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే వాట్స్ యువర్ ఫీలింగ్ అండి? సినిమా ఎలా ఉంది? నిజంగా ఫస్ట్ చెప్పినప్పుడు మేము అందరూ నమ్ముకోలేదు. ఊరికే చెప్తారు, ప్రతిసారి వచ్చి ఇదే చెప్తారు, వాళ్ళు వస్తుందని రాలేదు. బట్ నిజంగా ఈసారి వచ్చినప్పటికి ఐ వెంట్ టు చెన్నై, వి ప్రమోటెడ్, అంజలి ఆల్సో కేమ్, మన ఇద్దరు కలిసి చాలా వరకు ప్రమోట్ చేసాము, అన్ని ఛానల్స్, టీవీ ఛానల్స్ అన్ని కలిసాము. సినిమా అయితే దిస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఇట్స్ అ ఫిల్మ్ దట్ వి డిడ్ 12 years బ్యాక్. ఏ ఫిల్మ్ చేసినా అందరూ అదే కష్టపడతారు, అదే ఎఫర్ట్ వేస్తారు ఒక సినిమా చేసేకి. అండ్ this movie I think was Sundar sir's one of his best writing in terms of ఒక కామెడీ యాక్చువల్గా క్రియేట్ చేసి చాలా కష్టం. ట్రాజెడీ వచ్చి తొందరగా మేము ఏడిపించవచ్చు, బట్ ఒక మనిషిని నవ్వుపించేది వచ్చి చాలా కష్టం. సో అలాంటి ఒక విషయంని ఒక ఫుల్ సినిమా అదే స్టార్టింగ్ టు ఎండ్ వరకు నవ్వుతున్నారంటే అది ఎంత ఒక ఎఫర్ట్ తీసుకొని మీరు రాయాలి, అది మేము చెప్పాలి. సో అది ఆ విషయంలో వచ్చి సుందర్ సార్ అయితే నిజంగానే ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రైటింగ్. ఎస్పెషలీ ఒక ఆ ప్రీ క్లైమాక్స్ బిట్లో వచ్చి మనబాల గారితో ఒక ఎపిసోడ్ ఉంది. ఆయన నిజంగానే ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా. ఆయన ఇప్పుడు మనతో పాటు లేదు, బట్ ఒక గుర్తు పెట్టుకోవడానికి ఒక ఫైనల్ ఫిల్మ్ గా ఒక చెప్తారు కదా, అది నిజంగానే ఆ సినిమా. బికాస్ హీస్ యూ విల్ లాఫ్ అండి, అంత నవ్వుతారు మీరు ఆ సినిమాలో జస్ట్ లుకింగ్ ఎట్ దట్ పర్ఫార్మెన్స్. అండ్ స్టార్టింగ్ నుంచి సంతానం గారు అయితే ఫుల్ గా కౌంటర్లు వేసుకొని అవును. సో బట్ హీస్ సో ఫనీ అండ్ టు గో బ్యాక్ టు అ వింటేజ్ టైమ్ ఇట్స్ లైక్. అండ్ ఆడియన్స్ కూడా అందరికి తెలుసు, ఓకే 12 years ముందు ఒక సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే పెద్దగా లాజికల్ అసలు ఏం లేదు, పెద్దగా ఆలోచించడానికి ఏం పెద్దగా లేదు, ఇది ఎలా ఉంటుంది, ఇది లాజిక్ లేదు, అది అసలు ఏం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతారు అంతే ఈ సినిమాలో, ఇంకేం లేదు. ఎస్, అంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మీది సెకండ్ సినిమా కదా ఇది. ఫస్ట్ సినిమా కూడా చాలా టైం తీసుకుంది, సెకండ్ సినిమా కూడా చాలా టైం తీసుకుంది. అంటే 2 సినిమాలు అంటే బిగినింగ్ స్టేజ్ లోనే ఒక 2 సినిమాలు ఇలా అయితే మనకు ఒక చిన్న ఇది వస్తుంది కదా. ఖచ్చితంగా ఆ టైంలో ఐ వాజ్ ఆల్సో మచ్ యంగర్. సో ఆ హెల్ప్లెస్నెస్, ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండింది. ఐ విల్ నాట్ సే చాలా వరకు డిప్రెషన్ వెళ్ళాను, ఎందుకు ఏమి మన మీద తప్పు ఉందా, but then slowly as time passes by you realize that some things are not in your hands. Yes. And I learned that lesson very early in my career. Because మీరు చెప్పినట్టు ఫస్ట్ 2 సినిమాస్ ఎంత కష్టపడాను. సో దాని తర్వాత లైఫ్ నే నాకు ఒక లెసన్ లాగా అయిపోయింది. సో ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎనీ టైం. ఒక సక్సెస్ జరిగినా కూడా ఓ అవునా సక్సెస్ అయిందా వెరీ గుడ్ అని చెప్పేసి నేను మూవ్ ఆన్ అయిపోతాను. ఫెయిలియర్ అయిందా ఓకే ఫెయిలియర్ అయిందని చెప్పేసి మూవ్ అయిపోయి రెండిటికి సేమ్ రియాక్షన్. ఎక్కువగా నేను మాట్లాడలేదు దాని గురించి, ఒక 5 minutes మాట్లాడతాను, హ్యాపీగా ఉందా ఓకే వెరీ గుడ్ అని నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాను అంతే. సో అది నేను లెర్న్ చేసిన ఒక లెసన్. బట్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ సినిమా ఇండస్ట్రీ యాక్చువల్లీ. అవును, బికాస్ మన ఇండస్ట్రీ యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండి. మనది ఇచ్చేది ఒకే కంట్రోల్ ఏమంటే మేము ఇచ్చిన పర్ఫార్మెన్స్, అది పూర్తిగా ఇవ్వాలి. అది నేను ప్రతి సినిమాకి నేను ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఒక సక్సెస్ అయిన సినిమా గురించి ఎక్కువసేపు మాట్లాడినా మనకు అదే అది అంతే అయిపోయింది. స్టార్ట్ అయింది వెరీ గుడ్ సక్సెస్ అయిపోయింది అంతే అయిపోయింది, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అంతే. ఇది జస్ట్ లైక్ ఎగ్జామ్, ఇంకో ఎగ్జామ్ రాయాల్సిందే, నెక్స్ట్ ఎగ్జామ్ వెళ్ళాలి కదా. సో దట్ యు హావ్ టు మూవ్ ఆన్. yes. అయితే మరి అప్పుడు చేసిన సినిమాని ఇప్పుడు చూసుకుంటుంటే ఇప్పుడు ఎందుకంటే మీరు చాలా అదైతే నిజంగానే కామెడీగా ఉంది నాకు. ఎందుకంటే మొత్తం గ్రూప్ యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది చెన్నైలో. ఏదైనా ఒక సినిమాకి వచ్చి టైం పడుతుంది, లైక్ ఓకే అందరూ డిఫరెంట్ జాబ్స్ ఉన్నారు కదా, సో అది చూసి టైం పెట్టేకి టైం పడుతుంది కదా. ఈ సినిమాకి అయితే అందరూ రెడీగా డేట్లు బ్లాక్ చేసుకుని లేదు మేము ఫస్ట్గా పోయి ఈ సినిమా చూడాలి, ఎందుకంటే నువ్వు 12 years బ్యాక్ చేసిన సినిమా, అది దాంట్లో ఒక గ్లామర్ హీరోయిన్, అది ఎట్లా మేము చూడాలి ఫస్ట్ ఎట్లా మిస్ అవుతామని అందరూ వచ్చి ఒక 15 members అందరూ కలిసి వెళ్ళాము ఈ సినిమాకి. ఫస్ట్ టైం అప్పుడు కూడా నేను చూస్తున్నాను. బట్ దిస్ నో రిగ్రెట్స్ బికాస్ ఆ టైంకి అదే ట్రెండ్ ఆ టైంకి. సో